హాయ్ వియర్స్, వెల్కమ్ టు ఇండియన్ కలర్స్ మీ ఇంటి గుమగుమలు ప్రోగ్రామ్కి స్వాగతం. ఈరోజు మన ఇండియన్ కలర్స్ మీ ఇంటి గుమగుమలో స్పెషల్ ఐటమ్స్తో వెరైటీ డిషెస్తో రెడీగా ఉన్నాయి. మరి ఇంకేంటి ఆలస్యం, స్పెషల్ ఐటమ్స్ ఏంటో కౌసల్య గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం కౌసల్య గారు. నమస్తే అమ్మా. ఈరోజు మనకి ఏం స్పెషల్ ఐటమ్ చూపించబోతున్నారు? స్పెషల్ అంటే యూజువల్గా మనకి మ్యాంగోస్ దొరికేటప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాంగోస్తో తయారు చేస్తుంటాం. ఇవాళ అయితే మనం తయారు చేస్తున్నదండి మ్యాంగో టార్ట్ అండ్ మ్యాంగో షేక్. ఈ రెండు కూడా మ్యాంగోతో చేస్తున్నాం అన్నమాట. మ్యాంగో టార్ట్ కావాల్సినటువంటి పదార్థాలు మామిడి పండు, కస్టర్డ్ పౌడరు, చక్కెర, బట్టరు, తర్వాత పాలు, మైదా పిండి. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం. ఓకే, మనం ఏంటంటే ఫస్ట్ ఒక బౌల్లో మైదా పిండి తీసుకుంటున్నాం. ఈ మైదా పిండి మనం తీసుకుంటున్నప్పుడు యూజువల్గా ఏంటంటే దీనికి మెజర్మెంట్ ఎలాగా అంటే మనం దీంట్ లోపల బటర్ కానీ డాల్డా కానీ ఎనీథింగ్ మనం వేసుకోవచ్చు. ఇక్కడ అంటే బటర్ అయినా వేసుకోవచ్చు, డాల్డా అయినా వేసుకోవచ్చు. వేసుకొని దీన్ని టాట్ లాగా కలుపుకోవాలి. అంటే మనం పూరీ పిండి కలుపుకుంటాం కదమ్మా, ఆ మాదిరిగా కలుపుకోవాలి. ఇది మనం యూజువల్గా ఎప్పుడైనా కలిపేటప్పుడు ఇది పౌడర్ ఎలాగంటే బ్రెడ్ క్రమ్స్ పౌడర్ లాగా ఉండాలి. బ్రెడ్ క్రమ్ అంటే బ్రెడ్ పౌడర్ చేస్తే ఎలాగా కోర్స్గా ఉంటుంది కదా, అలా తయారైపోవాలన్నమాట. అయితే ఈ పౌడర్ ఇప్పుడు నేను చేస్తున్న దాంట్లో కొంచెం వాటర్ వేస్తాను, ఎక్కువ వేయను, చాలా తక్కువ వేస్తాను. ఇప్పుడు చూస్తుంటే మీకు తెలుస్తుంది కదా, ఇది పౌడరీగా అయిపోయింది దీంతో. ఇప్పుడు కొంచెం వాటర్ వేయండి. ఇది నేను టాట్ మోడ్లో తీసుకుంటున్నాను. ఇంకా ఒక్క పించ్ చాలు. కొంతమంది ఏంటంటే పించ్ ఆఫ్ సాల్ట్ కూడా వేసుకుంటారు, అది నాట్ నెససరీ, ఇంట్రెస్ట్ బట్టి. ఎందుకంటే ఇది స్వీట్ ఐటమ్ కాబట్టి టాట్ అవసరం లేదు. కానీ యూజువల్గా బేకింగ్ ఐటెంలో కొన్నిట్లోని సాల్ట్ కూడా యూజ్ చేస్తారు. ఈవెన్ బిస్కెట్స్లో కూడాను సాల్ట్ వేస్తే ఏముంటుందో దాని యొక్క టేస్ట్ చాలా బాగుంటుంది, డిఫరెంట్ చేంజ్ అవుతుంది. ఇలాగా మనం మోల్డ్లోని కలిపేసేసుకున్నాం, పూరీ పిండిలా కలిపేసుకున్నాం. ఈ కలిపేసుకున్న దాంట్లో ఏంటంటే రకరకాల వెరైటీస్ ఉన్నాయి దీంట్లోని. ఈ మాదిరిగా మొత్తం అంతా మనం కలిపిస్తున్నాం. ఇలాగ కలిసిపోయిన పిండిని ఆల్రెడీ నేను ఏం చేశానంటే ఇక్కడ పిండిని కూడా కలిపి పెట్టానమ్మా. ఈ పిండి కూడా ఈ మాదిరి అంటే పిండి ముందు కొంచెం సోక్ చేసి పెట్టుకోవాలి. ఈ మాదిరిగా ఆల్రెడీ మనం కలిపి పెట్టుకున్నాము. ఇప్పుడు మీ ప్రజెంట్ మనం కలిపి చూపిస్తున్నాము. ఇలాగ కలిపి పెట్టిన పిండి ఏమవుతుందంటే కొంచెంసేపు నానుతుంది. 15 మినిట్స్, 10 to 15 మినిట్స్ మనం నానబెట్టామనుకోండి, పిండి చాలా మృదువుగా తయారవుతుంది. టాట్ చేసేటప్పుడు చాలా చక్కగా వస్తాయి. ఆ విధంగా మనం ఏంటంటే పిండిని చక్కగా కలిపేసుకొని పెట్టుకుంటున్నాం ఇక్కడ. ఇది ఆల్రెడీ తయారైన పిండి. ఇది నేను వ్యూవర్స్ కోసం చూపిస్తున్న పిండి టెక్స్చర్. ఇది ఈ మాదిరిగా మీరు కలుపుకోవాలి. ఓకే, ఇక్కడ మనం పక్కన పెట్టుకుంటున్నాం. అయితే ఇప్పుడు ఈ పిండి కలిపిన దాన్ని మనం ఏం చేస్తామంటే ఈ పిండిని ఇలా బాగా పిసుకుతున్నాం. ఇది యూజువల్గా ఏంటంటే పిండిని బాగా సాఫ్ట్గా మనం చేసి పెట్టుకున్నాక దీన్ని మనం రోల్ చేసుకుంటున్నాం. ఈ టాట్స్ చాలా లైక్ చేస్తారు పిల్లలు, పెద్దవాళ్ళు కూడా. చాలా బాగుంటుంది. ఫ్రూట్ టాట్స్ పెట్టుకొని దీంట్లో చాక్లెట్తో కూడా వేసుకొని చేస్తే చాలా బాగుంటాయి. అందుకని ఇది సింపుల్ టాట్స్ అన్నమాట. చూడండి, ఇలాగ మనం రోల్ చేసుకుంటున్నాం. అది పల్చగా తీసుకుంటున్నాను, మరీ పల్చగా కాదు, మరీ తిక్కుగా కాకుండా మనం రోల్ చేసుకున్నామంటే చక్కగా వస్తుంది. ఇలా చేసాం కదమ్మా. దీన్ని ఒక నైఫ్ ఇవ్వండి, ఒక 2 దీనిగా కట్ చేసుకుందాం మనం. సో మిడిల్లో కట్ చేసుకోవాలి. మా మౌనిక చూడమ్మా, ఇలాగా మనం ఇలా తీసుకున్నాం కదా ఈ పూరీని, ఇది ఇందులో వేసేసుకుంటాం. వేసుకున్నాక దీన్ని ఇలా ప్రెస్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే మనం ఏ ఫ్రూట్ పెట్టినా కూడా టాట్ లోపలకి వెళ్తుంది, బాగుంటుంది టేస్ట్. సింపుల్గా బటర్ అండ్ మైదా, ఇంకేం లేదు. అందుకని కానీ మైదాని చేసుకున్నాం మనం. ఇంకోటి ఏంటంటే టాట్ చేసేటప్పుడు దీనికి ఫోర్క్తో కన్నాలు చేయాలి. ఫోర్క్తో కన్నాలు చేయకపోతే ఉబ్బిపోయి
పైనుంచి బాగా రాదనమాట. అలా కాకుండా ఇలాగా మనం బాగా మోల్డ్లోకి తీసుకున్నాం. ఈ ఎక్స్ట్రా ఉన్నది కదా తీసేస్తున్నాం బయటికి. అయితే ఇది ఫోర్క్తో కూడా కన్నాలు చేసుకోవచ్చు, అదర్వైజ్ మనం ఇలా కూడా కన్నాలు చేసుకోవచ్చు. ఈ కన్నాలు చేయడం వల్ల ఏంటంటే లాభం, ఇది పొంగిపోకుండా వస్తుంది, లేదంటే లంప్స్ లాగా పూరీలా పొంగిపోతుంది. ఇంకొక చిన్న చిట్కా ఇక్కడ ఏంటంటే, మనం ఏదైనా ఇలాంటి గింజలు ఉంటాయి కదా, ఆ గింజలు ఇలా వేసామనుకోండి, ఆ గింజల బరువు కూడా పొంగకుండా లేవకుండా ఉంటాయి. అందుకనే నేను ఇలా గింజలు కూడా వేస్తున్నాను. ఓకే, ఇది ఒక టాట్ అయిపోయింది. నెక్స్ట్ టాట్ కూడా తయారు చేసేస్తాను. ఇది ఒక ప్రొసీజర్ చేయడం బాగా వచ్చిందనుకోండి, మనం ఎన్నో టాట్స్ చేసేసి ఒక బాక్స్లో పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు రకరకాల ఫ్రూట్ ఫిల్లింగ్ పెట్టుకొని చేసుకోవచ్చు. యూజువల్గా ఏంటంటే స్కూల్ గోయింగ్ చిల్డ్రన్కి చక్కగా వెకేషన్స్లో లుకింగ్గా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. వాళ్ళు బాగా తింటారు కూడాను పిల్లలు ఇష్టంగా. తర్వాత వాళ్ళకి ఒక హెల్తీ డైట్ కింద కూడా మనం తీసుకోవచ్చు టాట్స్ వేసుకో. ఇప్పుడు మౌనిక పర్ఫెక్ట్గా అయిపోయింది. సెకండ్ నువ్వే బాగా చేసేస్తున్నావు. ఇంకా అయింది కదమ్మా, ఇంకొక 2 టాట్స్ చేద్దాం. ఇదేంటంటే చాలా కలర్ఫుల్గా ఉంటుంది. ఫ్రెష్ మనం పిల్లలకి ఏంటంటే రకరకాల స్ట్రాబెరీస్ ఏంటి, మ్యాంగోస్ ఏంటి, గ్రేప్స్ ఏంటి, కివీ ఫ్రూట్ ఏంటి, రకరకాలు పెడుతూ ఉంటాం పిల్లలకి. పెట్టేటప్పుడు ఏంటవుతుందంటే వాళ్ళకి ఉత్తినే పిల్లలు ఫ్రూట్స్ తినరు. వాళ్ళకి ఒక రకమైన క్రియేటివిటీ అందంగా తయారు చేసి పెడితేనే పిల్లలు తింటారు. అయితే పిల్లలేనే కాదు, మనం ఏదైనా పెద్దవాళ్ళం కూడా చాలా ఇష్టంగానే తింటాం ప్రతిదీ, కానీ పేరు మాత్రం పిల్లల గురించే పెడతాం. అయితే ఇక్కడ ఏంటంటే ఈ టాట్ మనం తయారు చేస్తున్నది ఎక్కువగా దృష్టిలో పిల్లలకి ఎందుకు పెడుతున్నాం అంటే, వెకేషన్స్లో ఏ సమ్మర్ వెకేషన్స్, క్రిస్మస్ వెకేషన్, ఏ వెకేషన్ అయినప్పటికి కూడా పిల్లలకి కొంచెం వెరైటీ ఆఫ్ ఫుడ్ వాళ్ళకి కావాలి. ఇప్పుడు కూడా నేను తయారు చేసిన సేమ్ అలాగే కట్ చేసేసాను. ఇది కూడా ఇది తీసేసుకున్నాను, ఇది ఇందులో వేసేసాను. ఓకే, ఇప్పుడు ఎడ్జెస్ ఉంటాయి కదమ్మా, ఎడ్జెస్ని నేను ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేస్తుంటే ఏమవుతుంది, దాంట్లో ఉన్నదంతా బయటకు వచ్చేస్తుంది, ఎక్స్ట్రా అంతా బయటకు వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత ఎప్పుడు లేవకుండా మనం చూసుకోవాలి. లేచిందంటే ఏమవుతుందంటే అది పొంగిపోయి బయటకు వచ్చేస్తుంది. అందుకే ఫోర్క్తో కనాలు చేసేసాను. ఇప్పుడు నెక్స్ట్ది కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ స్వీట్స్ వేసేది మెయిన్ కారణం అనమాట. పూరీలా పొంగకుండా స్వీట్స్ వేస్తున్నాం అనమాట, అంతే. ఓకే మౌనిక, ఇప్పుడు ఇదంతా అయిపోయింది రెడీగా. ఇందులో కూడా వేసేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు 4 టాట్స్ అన్నీ మనకి తయారైపోయాక ఇక్కడ మనం ఏంటంటే ఒక బేకింగ్ షీట్ తీసుకుంటున్నాం. ఈ బేకింగ్ షీట్లోని మనం ఈ టాట్స్ అన్నీ చక్కగా ఇందులో పెట్టేసుకుంటున్నాం. అయితే ఆల్రెడీ 175 డిగ్రీస్లో ఉన్నది బేకింగ్. అయితే ఇప్పుడు నేను దీన్ని 175 డిగ్రీస్లోని 7 to 8 మినిట్స్లో బేక్ అయిపోతుంది. అయిపోగానే దీన్ని తీసేసుకోవచ్చు మనం టాట్స్. 7 to 8 మినిట్స్లోని బేక్ అవ్వగానే మీకు బయటకు వచ్చేస్తాయి. ఇప్పుడు ఆల్రెడీ మనం ఓవెన్ ఆన్ చేసేసుకుంటున్నాం. ఓకే, ఈ ఓవెన్లో పెట్టుకొని 7 to 8 మినిట్స్ మనం దీన్ని వదిలేస్తున్నాం. 7 to 8 మినిట్స్ లోపల ఇది బేక్ అయిపోతుంది. ఇది కూడా పక్కన పెట్టేసేయండి, అయిపోయింది. ఇండియన్ కలర్స్ మీ ఇంటి గుమగుమలో ఇప్పుడు ఒక చిన్న విరామం. వెల్కమ్ బ్యాక్ టు ఇండియన్ కలర్స్ మీ ఇంటి గుమగుమలు. దిస్ ఈజ్ ద ప్రొసీజర్ అన్నమాట. దీనికి ఈలోగా మనం ఏంటంటే నెక్స్ట్ ఐటమ్ మనం తయారు చేసుకుని ఇక్కడ మనం దగ్గర ఉన్నటువంటి మ్యాంగోస్ తీసుకున్నాం కదమ్మా. ఈ మ్యాంగోస్ని మనం కట్ చేసి పీల్ చేసేసుకుందాము. ఎప్పుడైతే టాట్ రెడీ అయ్యే లోపల మ్యాంగో పీల్ చేసేసుకుంటున్నాం.
మ్యాంగో పీల్ చేసేసుకొని ముక్కలు చేసి పెట్టేసుకుందాం. సో మ్యాంగోస్ అంటే అందరికి ఎక్కువగా ఇష్టం ఉంటుంది. సో మ్యాంగోస్ అనగానే అందరూ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. రసాలు కాకుండా మనం ఇలాంటి బైగన్పల్లి మ్యాంగోస్ తీసుకున్నాం అనుకోండి, ఇవి చాలా చక్కగా కట్ చేసి పెట్టుకుందికి బాగుంటాయి. తర్వాత మనకి డెకరేషన్కి కూడా చాలా అందంగా అనిపిస్తాయి. ఒక్క మ్యాంగో అనే అనుకోక్కర్లేదు, మనకి ఎనీ ఫ్రూట్ మనకి ఏది దొరుకుతున్నదో మార్కెట్లో, మన ఇంట్లో ఏ ఫ్రూట్ తిన్నా అది కూడా, ఈవెన్ బనానాస్ కూడా వేసుకోవచ్చు, నాట్ నెససరీ మ్యాంగో అని వేసుకోవచ్చు. ఇదేంటంటే ఫ్రూట్ టాట్ అన్నప్పుడు మిక్స్డ్ ఫ్రూట్ కూడా వేసుకోవచ్చు, గ్రేప్ వాళ్ళ అన్నీ కలిపేసి పెట్టుకోవచ్చు అన్నమాట. ఈ మాదిరిగా టాట్స్ తయారు చేసుకొని ఫిల్లింగ్ పెట్టుకొని, తర్వాత ఈ టాట్లో ఇంకొక చిన్న ఇదేంటంటే మనం ఓన్లీ మైదాపిండి వేసుకున్నాం కదమ్మా, చాక్లెట్ పౌడర్, కోకో పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కోకో పౌడర్ యాడ్ చేస్తే బ్రౌనిష్ కలర్లో ఉంటుంది, అది కోకో టేస్ట్ వస్తుంది. దానికి ఇంకొక టైప్లో మనం తయారు చేసుకోవచ్చు. ఇలా డిఫరెంట్ వెరైటీస్ మనం తయారు చేసి పెట్టుకోవచ్చు. సో ఇదంతా మ్యాంగోస్ని పీల్ చేసేస్తున్నాను. పీల్ చేసిన మ్యాంగోస్ని నేను కట్ చేసేసి దీన్ని రెడీ చేస్తాను. కొంచెం మరీ పండిపోయిన మ్యాంగో అయితే మనకి కొంచెం కష్టంగా ఉంటుంది. రసాలు కాకుండా కొంచెం ఇలాంటి టైప్ ఆఫ్ మ్యాంగో మనం తీసుకున్నాం అనుకోండి, మనకి ఈజీగా వస్తాయి, బాగుంటాయి. ఓకే మౌనిక, ఇప్పుడు తయారైపోయిన మ్యాంగో పీసెస్ని నేను ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. చిన్న పీసెస్లోనే కట్ చేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకోవచ్చు, మీకు లాంగ్గా చేసుకోవాలన్నా లాంగ్గా కూడా పెట్టుకోవచ్చు. ఎలాగైనా మీ ఇంట్రెస్ట్ బట్టి, వెరైటీ బట్టి. ఇలా సాఫ్ట్గా ఉన్నవైతే నిల్చోవు. యూజువల్గా మనకి మ్యాంగో టాట్లో నిల్చోబెట్టుకోవాలి అనుకున్నప్పుడు మరీ సాఫ్ట్గా తీసుకోకుండా కొంచెం హార్డ్గా ఉన్న పీసే మనం తీసుకుందాం ఇక్కడ. సో పీసెస్ అన్నీ ఒక బౌల్లో వేసేసుకోవాలి. ఉన్న పీసెస్ తీసుకోవడం వల్ల మనకి నిలుస్తుంది టాట్లోని, మనకి డిస్ప్లే చాలా అందంగా కనిపిస్తుంది. అందుకలాగా మనం తీసుకుంటున్నాము. దీన్ని మంచి చక్కగా చేసేసి నీట్గా మనం పెట్టుకుంటే ఇవి మ్యాంగో పీసెస్ రెడీ అయిపోయి. నెక్స్ట్ ఏంటంటే మన టాట్ తయారైందో లేదో ఒక్కసారి చూద్దాం. కట్ చేస్తారు ఒకసారి. ఓకే, మన బేక్ అయిపోయాయి కదా మౌనిక. ఇప్పుడు నేను దీంట్లో ఉన్న సీడ్స్ తీసేస్తున్నాను. సీడ్స్ తీసేసి చూడండి, ఇప్పుడు మీకు టాట్ ఎంత బాగా వచ్చిందో, చక్కగా షేప్ బాగా వచ్చేసింది. మంచి డిజైన్లో చూడడానికి చాలా మంచి కనిపిస్తుంది. ఇది ఈ మాదిరిగా చక్క లైట్ కలర్లో మనం బేక్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఈ ట్రేని మనం ఒకసారి పక్కన పెట్టేసుకున్నాం. పక్కన పెట్టుకున్నాక నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనం ఒకసారి స్టవ్ ఆన్ చేసుకుంటున్నాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకుంటున్నాం. కడాయిలోని మనం ఇక్కడ మిల్క్ పోసుకుంటున్నాం. ఫస్ట్ మిల్క్ తీసుకుంటాం. మిల్క్ కాగుతున్నప్పుడు మనం ఏంటంటే దీంట్లోపల ఇది కొంచెం కస్టర్డ్ ఉంది కదమ్మా, ఆ కస్టర్డ్ని ఒక వాటర్లో కొంచెం కలిపేసి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కస్టర్డ్ తీసుకున్నాను ఇక్కడ. ఇప్పుడు దీంట్లో ఏంటంటే పైపింగ్ బ్యాగ్లో నేను వేస్తున్నాను మ్యాంగో టాట్కి. అందుకని మిల్క్తో కూడా కలుపుకోవచ్చు, వాటర్ అక్కర్లేదు. మిల్క్తో కలిపితే అది కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు మనం మిల్క్ తీసుకున్నాం, కస్టర్డ్ తీసుకున్నాం, కస్టర్డ్ని ఇలా కలిపేసుకుంటున్నాం. ఆల్రెడీ మన టాట్ రెడీ అయిపోయింది. మ్యాంగోస్ కట్ చేసుకున్నాం. ఫస్ట్ స్టెప్ ఏంటంటే మైదా విత్ బటర్తో పాటు టాట్ తయారు చేసుకున్నాం.
ఈ టాట్ తయారైపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే దాన్ని బేక్ చేసుకున్నాం 7 to 8 minutes. బేక్ అయిపోయాక దాన్ని తీసేసి మామిడికాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనం కస్టర్డ్ తయారు చేసుకుంటున్నాం. ఈ కస్టర్డ్ని ఏంటంటే మిల్క్ పెట్టుకొని మిల్క్తో పాటు మనం ఇది బాయిల్డ్ మిల్క్లో కస్టర్డ్ వేసేసుకుంటున్నాం. ఈ కస్టర్డ్ తయారవుతున్నప్పుడు ఇది థిక్గా అవుతుంది. థిక్గా అయ్యాక మనం ఏంటంటే ఇది ఎల్లోయిష్ కలర్ తీసుకున్నాం కదా, అందుకే నేనేమంటున్నా అంటే కలర్ కూడా ఎల్లో కలర్లో కస్టర్డ్ తీసుకుంటున్నాం. యూజువల్గా మనకేంటంటే స్ట్రాబెరీ అన్నీ తీసుకుంటాం అనుకోండి, దానికి ఏంటంటే స్ట్రాబెరీ క్రష్ అవి వేసుకోవచ్చు. దీనికి చక్కటి కాంబినేషన్ ఎల్లో అండ్ ఎల్లో కాంబినేషన్. అందుకని నేనేం చేస్తానంటే దీన్ని కస్టర్డ్ తీసుకున్నాను. ఈ కస్టర్డ్ బాగా దగ్గర పడిపోవాలి. దగ్గర పడిపోయాక ఏమవుతుందంటే కస్టర్డ్ అందులో వేస్తాం, ఈ టాట్స్లో వేసేసి మనం మ్యాంగో పీసెస్ దాని మీద పెట్టి డిస్ప్లే చేస్తాం. అప్పుడు ఏంటంటే చాలా కలర్ఫుల్గా ఉంటుంది, టేస్టీగా అనిపిస్తుంది, చాలా బాగుంటుంది. ఈ మాదిరిగా ఎక్కడ లంప్స్ ఫామ్ చిక్కగా అవ్వాలి. యూజువల్గా ఏంటంటే మనం కస్టర్డ్ చేసేటప్పుడు మనం పౌడర్ని అలాగే వేసామనుకోండి లంప్స్ ఫామ్ అయిపోతాయి. అందుకని ఒక బౌల్లోని వాటర్ కానీ లేకపోతే మిల్క్ కానీ ఏదైనా డైల్యూట్ చేసి వేసుకుంటే మీకు ఇలా క్రీమీ టెక్స్చర్ వస్తుంది. ఆ క్రీమీ టెక్స్చర్ రావడానికి ఏంటంటే మనం చాలా బాగా వేసి బాగా కలుపుకోవాలి. ఇలా అర్థమైందమ్మా? ఈ మాదిరిగా మనం తయారు చేసుకున్న కస్టర్డ్లోని ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే స్టవ్ కొంచెం తగ్గించేసి, నేను షుగర్ ఇక్కడ ఏంటంటే ఇంత మెజర్ అని నేను చెప్పట్లేదు, యూ కెన్ టేక్ ఎనీ మెజర్. ఇక్కడ నేను 2 tablespoons షుగర్ వేస్తున్నాను, తీయగా ఉండాలి అని. అయిపోతే ఇప్పుడు షుగర్ వేసాక కొంచెం డైల్యూట్ అవుతుంది కదా, అది అయిపోయిన తర్వాత ఆపేస్తాం. ఇప్పుడు టేస్ట్ కూడా మొత్తం చేంజ్ అవుతుంది, తీయగా. ఇప్పుడు మన ప్రొసీజర్ ఫ్రమ్ ద బిగినింగ్ మీరు ఫాలో అవుతున్నారు కదా. టాట్ చేసుకున్న దానికి మైదా పిండిని మనం బటర్తో కలిపేసుకున్నాం. 1 cup ఆఫ్ మైదాకి 1 tablespoon ఆఫ్ బటర్ తీసుకున్నాం. తీసుకొని పూరీ పిండిలా కలుపుకొని 10 to 15 minutes మనం దాన్ని సోక్ చేసి పెట్టుకున్నాం. దాన్ని పూరీలా చేసేసి దాన్ని టాట్ మోడ్లో వేసుకొని దానికి మీద చిన్న చిన్న రంధ్రాల్లాగా అంటే దీంతో ఫోర్క్ తోటి చిన్న చిన్నగా చేసేసి దాంట్లోని ఎనీ గ్రెయిన్స్ అన్నమాట, పెసలు కానీ మినువులు కానీ ఏవైనా వేసి లేవకుండా అది వేసేసుకున్నాం. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే బేక్ చేస్తాం. 7 to 8 minutes బేక్ చేయగానే ఈ మాదిరిగా మీకు టాట్స్ తయారైపోయిన టాట్స్లోని ఇప్పుడు మనం ఏంటంటే ఫిల్లింగ్ పెట్టుకుంటున్నాం. ఫిల్లింగ్ కావాలి అన్నప్పుడు దీనికి రకరకాల ఫిల్లింగ్స్. తర్వాత ఏంటంటే మోడర్న్ ట్రెండ్ ఏంటంటే మామూలుగా ఏదో ప్లేట్లో వేసి మామిడికాయ ముక్కలు పెడితే తినే జనాలు కారు ఇప్పుడు. ఈవెన్ 4 years కిడ్ ఆల్సో వాళ్ళకి ఏంటంటే చాలా ఎమ్మీగా ఉండాలి, టేస్టీగా ఉండాలి, కలర్ఫుల్గా ఉండాలి. అందుకని ప్రెజెంటేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు ఎనీ అదర్ ఐటమ్స్ అన్నమాట. అందుకనే మనం ఇక్కడ ఏంటంటే తయారు చేసుకున్నటువంటి ఈ కస్టర్డ్ని మనం బాగా ఆపేస్తున్నాం. ఇప్పుడు స్టవ్ దీన్ని అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక చల్లారిన దాకా ఒక బౌల్లో తీసేసుకున్నాం. ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ మన దగ్గర మ్యాంగోస్ అన్నీ నేను కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే మ్యాంగో పీసెస్తో పాటు ఇక్కడ నేను పుదీనా కాంబినేషన్ తీసుకున్నాను, ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఇది చల్లగా అయిందాక కొద్దిసేపు మనం వెయిట్ చేయాలి. ఇండియన్ కలర్స్ మీటి గుమగుమలో ఇప్పుడు ఒక చిన్న విరామం. ఇండియన్ కలర్స్ మీటి గుమగుమలకి తిరిగి స్వాగతం. సో కౌసల్య గారు చల్లగా అయిపోయింది కదమ్మా. ఇప్పుడు మనం దీంట్లోని ఇది ఒక బౌల్లో వేసేస్తున్నాను. ఇది కొంచెం చల్లబడితే మనకి ఏమవుతుందంటే ఫిల్లింగ్ పెట్టుకుంది కూడా ఈజీగా ఉంటుంది. మొత్తం బౌల్లోకి
ఓకే మౌనిక, ఇప్పుడు ఇది తీసేసుకున్నాం. ఇప్పుడు మన టాట్స్ అన్నీ రెడీగా ఉన్నాయి. ఇందులోపల కొంచెం మనం బటర్ వేస్తున్నాం, ఇందులో గ్రీజినెస్ కోసం అంతే. సో బటర్ వేసుకొని కలిపిస్తున్నాను. ఇది బాగా సాఫ్ట్గా ఇలాగా కలిపి, కావాలంటే మనం మిక్సర్లో కూడా ఒకసారి మిక్సీలో కూడా వేసుకోవాలి. ఆ బటర్ వల్ల ఏంటంటే స్మూత్ టేస్ట్ వస్తుంది, అందుకని బటర్ వేస్తున్నాం. సో బాగా కలిపేసుకోవాలి మిక్స్ అయిన వరకు. ఓకే, సో గ్రైండింగ్ కూడా చేసేసుకోవచ్చు. గ్రైండ్ చేస్తే చాలా బాగుంటుంది. గ్రైండ్ చేస్తే టోటల్గా మొత్తం మిక్స్ అయిపోతుంది, బాగా అయిపోతుంది అది. ఇప్పుడు నేను ఒకసారి మిక్సీ జార్లోని దీన్ని గ్రైండ్ చేస్తాను. ఓకే, యూజువల్గా హ్యాండ్ మిక్స్తో కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు మామూలుగా కూడా గ్రైండ్ చేస్తే సాఫ్ట్నెస్ ఎక్కువగా ఉంటుంది. కొంచెం గ్రైండ్ అయ్యాక సాఫ్ట్గా అవుతుంది, డైల్యూట్గా కూడా అవుతుంది, స్మూత్గా ఉంటుంది టెక్స్చరు. దీని అడ్వాంటేజెస్ ఉంటాయి దీంట్లో. చాలా స్మూత్ అయిపోయింది, స్మూత్ అవుతుంది, చల్లగా అవుతుంటుంది. ఈలోగా మనకేంటంటే మ్యాంగో స్మూతీ చేస్తున్నాం. ఇక్కడ మ్యాంగో స్మూతీ చేస్తున్నప్పుడు మ్యాంగో తీసుకున్నాం. ఇక్కడ నేను షుగర్ ఆప్షనల్ అని చెప్తాను. చాలామంది డైట్ కాన్షియస్గా ఉండేవాళ్ళు షుగర్ తాగరు కాబట్టి షుగర్ యాడ్ చేయకుండా దీంట్లోని తయారు చేస్తున్నాను నేను. ఓన్లీ రసాలు, మనం తీయగా ఉండే రసాలు తీసుకున్నాం. ఇక్కడ తీసుకొని దాంట్లోని పాలు వేసుకున్నాము. ఇప్పుడు ఈ టాట్ మోడ్లోని ఇది బ్యాగ్లో వేస్తున్నానమ్మా. ఇది అంటే దీంతో పాటు మనం తయారు చేసింది. ఓకే, ఫిలప్ చేయాలి మొత్తం. ఇలా మనకి ఎంత క్వాంటిటీ కావాలో కరెక్ట్గా అంత తీసుకున్నాం అనుకోండి. మొత్తం మీకు ఇందులో ఉన్నటువంటి పల్ప్ అంతా చక్కగా వెళ్ళిపోతుంది. మీరు స్పూన్తో కూడా వేసుకోవచ్చు. ఇది అయింది కదమ్మా. ఇప్పుడు మనం ఈ టాట్స్ అన్నీ ఒక ప్లేట్లో పెట్టేసుకుంటున్నాం. ఓకే మౌనిక, ఇప్పుడు మనం స్టార్ట్. ఇందులో ఉన్నటువంటి పీసెస్ని మీరు నైఫ్ ఒకటి ఇవ్వండి. మనం సైజ్ చూసుకుంటూ దీంట్లో పెట్టుకుంటూ వెళ్దాం. ఒకవేళ చాలా చిన్న టాట్ ఉంటే ఎక్కువ పొడుగ్గా పెట్టుకుంటే బాగుండదు. అందుకు మనం చూసుకొని సైజు పెట్టుకుంటే అది పడిపోకుండా చక్కగా ఉండేటట్టు బాగుంటుంది. సో మొత్తం ఫిలప్ చేయాలి మ్యాంగో పీసెస్తో. ఇప్పుడు ఇలాగా నిలుస్తుంది. మనకు సైజ్ చూసుకుంటూ మనం అంటే లాంగ్ పీసెస్ వల్ల ఏంటంటే అట్రాక్షన్ చాలా బాగుంటుంది. అందుకని నేను లాంగ్ పెట్టాను. చుట్టుపక్కల సైడ్స్ చిన్న చిన్న పీసెస్ ఉంటే అవి దాన్ని బాగా హోల్డ్ చేస్తాయి. అలా పెట్టేసేసి ఇక్కడ లాంగ్ పీసెస్ పెడుతున్నాను. అందుకని మ్యాంగోస్ మరీ మెత్తగా ఉండకుండా కొంచెం హార్డ్గా ఉండేదే తీసుకోవాలి. ఇలాగే నెక్స్ట్ దాంట్లో కూడా మనం మ్యాంగో పీసెస్ వేసుకుంటున్నాం. ఓకే,
ఒక 2 ముక్కలు పెడితే షుగర్ నిల్చుంటుంది. ఓకే మౌనిక, ఇది రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దీనికి మంచి కాంబినేషన్ ఏంటంటే పుదీనా, అంటే గ్రీన్ అండ్ ఇది కాంబినేషన్గా ఉంటుంది కాబట్టి అందుకని సో అన్నీ చక్కగా డెకరేట్ చేసుకోవాలి. మెయిన్ థింగ్ ఈజ్ ప్రెజెంటేషన్. చాలా బాగుంది అంటేనే ఏదైనా ఐటమ్ అట్రాక్టివ్గా ఉంటుంది. ఇప్పుడు మనది టార్ట్స్ అన్నీ రెడీ అయిపోయాయి. నెక్స్ట్ ఏంటంటే మనకి మ్యాంగో ఇది షేక్ కూడా రెడీగా ఉంది, స్మూతీ కూడా, అది కూడా మనం పెట్టేసుకుందాం. ఓకే, చూడడానికి చాలా డిఫరెంట్గా చాలా బాగుంది. ఇప్పుడు మనం ఒక లాంగ్ గ్లాస్ తీసుకుంటున్నాం. ఓకే, నేను షుగర్ యాడ్ చేయట్లేదు. డైట్ కాన్షియస్గా ఉండే వాళ్ళకి నో షుగర్, ఎవరికైనా కావాలి అనుకున్న వాళ్ళు షుగర్ చేసుకోవచ్చు. ఇవాళ ఫుల్ ఆఫ్ మ్యాంగో అనమాట, అంతా మ్యాంగో పీసెస్ తోటి చేసాం. ఓకే మౌనిక, ఎవ్రీథింగ్ ఇస్ రెడీ. థ్యాంక్ యూ అండి. చూడడానికి చాలా చక్కగా చాలా బాగుంది. అండ్ మ్యాంగో కాబట్టి అందరు ఎక్కువగా లైక్ చేస్తారు కాబట్టి చూడగానే ఫస్ట్ తినేయాలనిపిస్తుంది. సో అంత బాగుంది. తర్వాత ఈ టాట్ తింటున్నప్పుడు ఇలాగా క్రంచీగా అనిపిస్తుంది. దాంట్లో ఫ్రూట్స్ కూడా ఉంటాయి కదా, ఫ్రూట్తో పాటు టాట్ తినొచ్చు. చక్కగా ఇలా మిల్క్ షేక్ కూడా తాగొచ్చు. మీరు కూడా చక్కగా టాట్ తినండి, ఫ్రూట్ తాగి చూడండి టేస్ట్ ఎలాగుంటుందో. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఓకే మౌనిక, యూ కెన్ హ్యావ్ ద టాట్ అండ్ ఫ్రూట్ రెండు కలిపి తిని చూడండి టేస్ట్ ఎలా ఉంటుందో. చాలా బాగుంది, సింప్లీ సూపర్ మా. అండ్ మ్యాంగో టాట్ తింటుంటే మ్యాంగో ఫ్లేవర్ కూడా తగులుతుంది. చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. మ్యాంగో షేక్ కూడా కొంచెం తీసుకొని తాగి చూడండి ఎలా ఉంది. చాలా చాలా బాగుంది మ్యామ్, చాలా చాలా సూపర్గా ఉంది. సో మ్యాంగో షేక్ అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే ఉంటుంది అండ్ చాలా బాగుంది. అండ్ షుగర్ తీసుకునే వాళ్ళు షుగర్ కూడా యాడ్ చేస్తే సూపర్గా ఉంటుంది. స్పెషల్లీ మనం హోమ్ మేడ్ థింగ్స్ ఇంట్లో తయారు చేసుకుంటాం అనుకోండి, మనం ఆర్టిఫిషియల్ ఎసెన్స్లు అలాంటివి వేయం. యూజువల్గా ఏంటంటే మార్కెట్లోనే ఏంటంటే స్టీల్డ్ వన్స్ మూతలు ఓపెన్ చేసి బయట వదిలేసినవి కూడా వేస్తారు. దానివల్ల ఏంటంటే పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా డయేరియాలు అన్నీ రావడానికి స్కోప్ ఉంటుంది. ఇప్పుడు మన ఇంట్లో తయారు చేసినప్పుడు ప్రతిదాన్ని మనం అబ్జర్వ్ చేస్తాం, బాగా కడుగుతాం, బాగా నీట్గా తయారు చేస్తాం. మామిడి పళ్ళు పాడైపోయి అంటే పడేస్తాం. అందుకని ఏంటంటే ఇట్ ఈస్ వెరీ హెల్దీ, వెరీ హైజీనిక్ అండ్ స్పెషల్లీ ఇట్స్ వెరీ టేస్టీ అనమాట. అవన్నీ మనకి ఇంట్లో చేసే పదార్థాలు బట్టి బాగా తయారవుతాయి. స్పెషల్లీ మనం ఈ సీజన్స్లో ప్రతి సీజన్లో వెరైటీ ఆఫ్ ఫుడ్ ఇలా తయారు చేసాం అనుకోండి, ఇంటిల్లి 10 ఎంజాయ్ చేస్తారు. మీరు ఇవాళ కాంప్లిమెంట్ ఇచ్చారు, బాగుందని ఐఎమ్ వెరీ హ్యాపీ. చూసారు కదండి మ్యాంగో టాట్ అండ్ మ్యాంగో షేక్. సో ఎలా తయారు చేస్తారో చూసారు కదా. సో ఇంట్లో కూడా సమ్మర్ సీజన్ కాబట్టి మ్యాంగోస్ అవైలబుల్లో ఉంటాయి కాబట్టి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి. థ్యాంక్ యూ కౌసల్య గారు, థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ వెరీ హ్యాపీ, వెరీ నైస్ టు participate with you. Thank you. Thank you.